ప్రైజ్ ద లార్డ్. ప్రార్థిద్దాం. స్తోత్రం మా ప్రియ తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాట్లాడే వాక్యాల కొరకు మేము కనిపెట్టుచున్నాం. నీ చిత్తాన్ని బయలుపరచండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు మర్మాలని తెలియపరిచి దేవా, వాక్యంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మేము పొందుటకు కృప చూపిస్తారని ప్రభు అయిన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీ ముందు ఒక అంశంతో వస్తున్నాను. అది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. అదేమనగా యేసుక్రీస్తు యెహోవానా? చాలామంది యెహోవా యేసు మధ్యలో కన్ఫ్యూజన్ కలిగి ఉంటారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు, పాత నిబంధనలో దేవుడైన యెహోవా. అయితే అనేకులు యేసుక్రీస్తు ప్రభుని అనేక రకంగా అనుకుంటూ ఉంటారు. ఆయన దేవుడు కాదని, లేదా ఆయన దేవుని కుమారుడని, లేదా ఇంకా రకరకంగా అనుకుంటూ ఉంటారు. అయితే బైబిల్లో నుండి మనం దేవుని వాక్యాలను చూద్దాం. ఇంతకు బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం గ్రహిద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, అందుకు దేవుడను నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పి దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడడం జరిగింది. మోషే ఏమో తన మామగారి యొక్క మందను తీసుకొని కాయుతూ మేపుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడైన యెహోవా మండుచున్నటువంటి పొదలో నుండి ఆయనని దర్శించాడు. అయితే ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అందులో నుండి ఓ అద్భుతమైనటువంటి శబ్దము, దేవుని స్వరము మోషే వినగలిగిండు. అయితే అప్పుడు అక్కడ సంభాషణ అనేది జరిగింది. అయితే మోషేతో దేవుడు అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలని విడిపించుటకు నేను నిన్ను పంపబోతున్నాను, గనుక నువ్వు వెళ్ళి వారిని విడిపించమని మోషేతో దేవుడు అన్నప్పుడు, మోషే మరి నీ పేరు ఏమని వారు అడిగినప్పుడు నేనేమని చెప్పాలి? అందుకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి ఇది పేరు కాదు, కానీ దేవుడు ఇలా చెప్పమని మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. కనుక దేవునికి మోషేకు మధ్యలో జరిగినటువంటి ఎన్కౌంటర్ని మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఉన్నవాడను అనువాడను అని అంటున్నాడు. కనుక దేవుడు ఎవరు? ఉన్నవాడు, అనువాడు. కనుక ఆయన ఉన్నటువంటి దేవుడు. అయితే దేవుని వాక్యాన్ని మనం చూస్తే హిబ్రూలో యావే అనేటువంటి పదానికి అర్థము, ఆ పేరుకు అర్థము యెహోవా. బైబిల్లో మనం చూస్తున్నాం యెహోవా. పాత నిబంధనలో ఆయన యెహోవాగా పిలువబడినటువంటి దేవుడు. ఉన్నవాడు, అనువాడనై ఉన్నాను అనేటువంటి పదానికి అర్థం యావే. యావే అంటే యెహోవా. యెహోవా అనగా దేవుడు. గనుక గమనించండి, దేవుడు ఎలాంటి వాడంటే గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. స్వయము వ్యక్తిత్వము కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యెహోవా. స్వయము వ్యక్తిత్వము గలవాడు. ఆయన ఉండడానికి ఏ విధమైనటువంటి ఆధారము అక్కర్లేదు. మనుషులు బ్రతకడానికి ఎన్నో రకమైనటువంటి ఆధారములు కావాలి. భూమి, గాలి, ఆహారము, ఇదంతా కావాలి. కానీ దేవునికి అలాంటిది ఏది అవసరం లేదు. అందుకే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గలవాడు అనేసి మనం చూస్తున్నాం. స్వయము వ్యక్తిత్వము గల దేవుడు అనేసి మనం చూస్తున్నాం. అయితే జెహోవా హిబ్రూలో యావే అని పిలవడం జరుగుతుంది దేవుణ్ణి. కనుక నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మనం ఇలా చదువుకుంటున్నాం. అయితే బైబుల్ అంతా కూడా చెప్తున్నటువంటి మాట ఒకటే, అదేమనగా దేవుడు ఒక్కడే. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయములో 4వ వచనాన్ని, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో, హియర్ ఓ ఇజ్రాయెల్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్ అనేసి చూస్తున్నాం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు, అద్వితీయుడగు యెహోవా అనేసి మనం చూస్తున్నాం. అద్వితీయుడగు యెహోవా అంటే
ఏకైక దేవుడు, దేవుడు ఒక్కడే. బైబిల్ అంతట్లో మనం పరిశీలించినట్లయితే క్రొత్త నిబంధనలో ఏమి, పాత నిబంధనలో ఏమి, దేవుడు ఒక్కడే. ఎఫెసీ రాసినటువంటి పత్రికలో కూడా దేవుని వాక్యాన్ని మనం చూడగలం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మము ఒకటే, మనకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనేసి మనం చూస్తున్నాం. గనుక దేవుడు ఒక్కడే. దేవుడు అనేవాడు ఇద్దరు కాదు, దేవుడు అనేవాడు ముగ్గురు కాడు, లేదా దేవుడు అనేవాడు ఇంకా అనేకంగా ఉన్నటువంటి వాడు కాడు. కనుక దేవుడు ఒక్కడే. చూడండి, కొన్ని సిద్ధాంతములు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలని మీ ముందు పెడుతున్నాను. మోనోథిజం, పాలిథిజం, ట్రైథిజం, మోడలిజం అనేటువంటి కొన్ని సిద్ధాంతాలు ఈ లోకంలో ఉన్నాయి దేవుడు గురించి. దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, లేదా ఇంకా అనేకంగా ఉన్నాడా అన్నటువంటి విషయాలని మనము చూసినట్లయితే, మొదటిగా మోనోథిజం. మోనోథిజం అనేటువంటి పదానికి అర్థము ఏంటిదంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు అనేటువంటి సిద్ధాంతం. మోనోథిజం అంటే ఫర్ గాడ్ ఈజ్ వన్. మోనోథిజం, దేవుడు ఒక్కడే, సింగిల్ గాడ్, ఒకడే దేవుడు అనేటువంటి పద్ధతి, సిద్ధాంతం. రెండవదిగా మనం చూస్తే పాలిథిజం. పాలిథిజం అనగా అనేక దేవుళ్ళను కొలిచే మతం. అంటే ఆ మతం ఏమంటుంది, పాలిథిజం అనేటువంటి మతం ఏమంటుందంటే దేవుడు ఒక్కడు కాదు, దేవుడు అనేక దేవుళ్ళు ఉన్నారు అనేసి ఆ మతం కొలుస్తుంది. దాన్ని పాలిథిజం అంటున్నారు. అనేక దేవుళ్ళని కొలిచే మతం. మోర్ దెన్ వన్ గాడ్ ఎగ్జిస్ట్స్ అని వారు నమ్ముతారు. మూడోదిగా మనం చూసినట్లయితే ట్రైథిజం. ట్రైథిజం అంటే 3 గాడ్స్, ముగ్గురు దేవుళ్ళు అని నమ్మేటువంటి సిద్ధాంతము, మతము. ఇక నాలుగోది మనం చూసినట్లయితే మోడలిజం. మోడలిజం ఏంటిదంటే 3 in 1 గాడ్, త్రియేక దేవుని రూపభేద వాదన. త్రియేక దేవుని రూపభేద వాదన అంటే దేవుడు ఒకడే కానీ ముగ్గురై ఉన్నాడు అన్నటువంటి రూపభేదం గురించినటువంటి వాదన. అయితే మోనోథిజం, పాలిథిజం, ట్రైథిజం, మోడలిజం. మోనోథిజం దేవుడు ఒక్కడే అనేటువంటి సిద్ధాంతము. పాలిథిజం అనేకమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు. ట్రైథిజం ముగ్గురు దేవుళ్ళు. మోడలిజం త్రియేక దేవుని గురించిన రూప భేదం గురించినటువంటి వాదన. అయితే ఈ నాలుగిట్లో మనం గ్రహించినట్లయితే ఏది కరెక్ట్, ఏ సిద్ధాంతము కరెక్టు అంటే మొదటిగా నేను చెప్పినటువంటిది అదే మోనోథిజం. దేవుడు ఒక్కడే. బైబిల్ చెబుతున్నటువంటి సత్యము కూడా అదే, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే. ఈ సత్యాన్ని గ్రహించాలి ప్రతివారు. ఆయా దేశానికి ఆయా దేవుళ్ళు కారు, ప్రతి దేశానికి దేవుడు ఒక్కడే. సృష్టికర్త ఒక్కడే. భూమి, ఆకాశము, సముద్రము, వాటిలోని సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఒక్కడే. మనుషులని సృజించినటువంటి దేవుడు ఒక్కడే. బైబిల్లో ఆదికాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1లో మనం చదువుతూ వెళ్తే దేవుడు 7 daysలో సర్వ సృష్టిని సృష్టించినట్టుగా బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఆయన భూమి ఆకాశములని సృజించాడు, ఆయన వెలుగుని సృజించాడు, ఆయన సమస్త విధములైనటువంటి జంతువులను, పక్షులను, ప్రాకు పురుగులను, చివరిగా మనిషిని కూడా సృజించినటువంటి దేవుడుగా ఈ లోకంలో చూస్తున్న ప్రతీది కూడా దేవుడైన యెహోవా వలన సృజింపబడిందని బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఇలా నమ్మిన వారు ధన్యులు. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆయా ప్రాంతాలకు, ఆయా దేశాలకు ఆయా దేవుళ్ళు కాదు. ప్రతి ప్రాంతానికి, ప్రతి మనిషికి, ప్రతి దేశానికి, ప్రతి వ్యక్తికి దేవుడు ఒక్కడే. ఆయనను గుర్తించడము గొప్ప విషయం. కాబట్టి దేవుడు ఒక్కడే. మోనోథిజం అదే సరి అయినటువంటి సిద్ధాంతము, పద్ధతి. ఆ ఒక్క దేవుని గుర్తుపట్టండి, ఆయన ఎవరో తెలుసుకోండి, ఆశీర్వదింపబడండి. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక.
పాత నిబంధనలో దేవుడైన యెహోవా అని పిలువబడ్డాడు. క్రొత్త నిబంధనలో ఇక పోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నాడు. పాత నిబంధనలో దేవుడైన యెహోవా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజన్ పడేంత అవసరము లేదు. సత్యాన్ని గ్రహిస్తే, వాక్యాలని బాగా ధ్యానించి గమనిస్తే, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెడితే ఆ మర్మాలని మనము క్లుప్తంగా తెలుసుకోగలం. అయితే గమనించండి, యేసు ప్రభు ఎవరు? ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా, క్రొత్త నిబంధనలో యేసు. అయితే యేసు ఎవరు? యెహోవా ఏ యేసునా? యేసు ప్రభుయే యెహోవానా? ఒక సందర్భంలో మార్కు సువార్త 8వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు, లూకా సువార్త 9వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుని వాక్యాలని గమనిస్తే అక్కడ ప్రభు అయిన యేసు శిష్యులతో ఒక ప్రశ్న వేశాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ప్రభు శిష్యులను అడుగుతున్నాడు, నన్ను గురించి మనుషులు ఏమని అనుకొనుచున్నారు? నన్ను గురించి మనుషులు ఏమని అనుకొనుచున్నారు అని అడిగినప్పుడు పేతురు లేచి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏమని అన్నాడంటే, ప్రభువా, కొందరైతే మరి నిన్ను ఏలియా అనుకుంటున్నారు, ప్రవక్త అయినటువంటి ఏలియా అనుకుంటున్నారు, ప్రవక్త అయినటువంటి ఇర్మియా అనుకుంటున్నారు, మరికొందరు ప్రవక్తలలో పూర్వకాలం మందు ప్రవక్తలలో ఒక ప్రవక్త లేచి ఉన్నాడని అనుకుంటున్నారు, మరికొందరు బాప్తిజమం ఇచ్చు యోహాన్ అనుకుంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు ఏమనుకునిచున్నారు? అందుకు పేతురు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, ప్రభువా, నీవు ఎవరవో కాదు, నీవు క్రీస్తు, దేవుని నుండి వచ్చిన క్రీస్తు, నువ్వు క్రీస్తువు, జీవము కలిగిన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పడం జరిగింది. క్రీస్తు అనే పదానికి అర్థం అభిషక్తుడు. అభిషక్తుడు పాత నిబంధనలో అభిషేకింపబడినటువంటి దైవజనులని, ప్రవక్తలను, రాజులను చూడొచ్చు. ఉదాహరణకు సౌలు ఒక చిన్నవాడు, ఆయనని దేవుడు ఎన్నుకున్నాడు, ఇజ్రాయేలుల మీద మొదటి రాజుగా నియమించాడు. అయితే నియమింపక ముందు దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి, సౌలు దగ్గరికి పంపించి ఆయనని అభిషేకించినాక ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాడు. అభిషేకింపబడినవాడు, అభిషేకం పొందాడు. ఎవరు? సౌలు. దావీదు కూడా అభిషేకింపబడినటువంటి వ్యక్తి. అయితే ఈ అభిషేకము ఎవరిచ్చారు వీరికి అంటే, ఒక ప్రవక్త ద్వారా దేవుడు అభిషేకించాడు. అఫ్కోర్స్ వాస్తవమే. కానీ నిజంగా అభిషేకించింది ఎవరు అంటే దేవుడైన యెహోవా. ఎందుకు అంటే ఆయన అభిషక్తుడు. అభిషక్తుడు క్రీస్తు అనే పదానికి అర్థం అభిషక్తుడు. దేవుడైన యెహోవా ఎవరు? పాతకాలంలో దావీదును అభిషేకించాడు, సౌలుని అభిషేకించాడు, ప్రవక్తలను అభిషేకించాడు. కాబట్టి ఆయన మాత్రము అభిషేకించగలడు. ఆయన అభిషక్తుడు. కనుక ఇక్కడ క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటిదంటే అభిషక్తుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, ఇక్కడ క్రీస్తు అభిషక్తుడైనప్పుడు యెహోవా పాత నిబంధనలో అభిషేకించినటువంటి దేవుడుగా కనబడుచున్నాడు కదా. మరి ఆ యెహోవాయే క్రీస్తుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. క్రీస్తు అనే పదానికి అర్థం అభిషక్తుడు. అభిషక్తుడు ఎవరంటే యేసు. ఆ యెహోవా అభిషేకించినటువంటి దేవుడుగా మనకు కనబడుచున్నాడు. గనుక క్రిస్టోస్ గ్రీకు పదం ఇది. క్రిస్టోస్ అనేటువంటి పదానికి అర్థం అభిషక్తుడు. కనుక క్రీస్తు యెహోవాగా ఈ పదంలో మనకు కనబడుచున్నాడు. మరి ఇలా మనము ముందుకు వెళ్తున్నట్లయితే మనం ఇందాక విన్నాం ఎఫెసీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిజమము ఒకటే. తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. గనుక దేవుడు ఒకడే. మనం దేవుని వాక్యాలని చూస్తూ ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో జీసస్ క్రైస్ట్ హీ ఈస్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు.
ఎంత క్లుప్తంగా రాయబడింది. ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రభు అంటే దేవుడు. అర్థం చేసుకోవాలి మనం ఆ పదాన్ని. ప్రభు ఒక్కడే కదా, దేవుడు ఒక్కడే కదా. ప్రభు అనేటువంటి మాటకు అర్థము తెలుగులో ప్రభు అని ఉంది, ఇంగ్లీష్లో లార్డ్ అనేసి ఉంది. జీసస్ క్రైస్ట్ హీఈస్ లార్డ్ ఆఫ్ ఆల్. లార్డ్ అన్నప్పుడు ఎవరండి? ఆ లార్డ్ అనే పదానికి అర్థం ఏంటండి? దేవుడు. దేవుణ్ణి లార్డ్ అనేసి అనగలం. కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన లార్డ్ అయి ఉన్నాడు. అదే ప్రకారంగా కొన్ని విషయాలను మనం బైబిల్లో నుండి గ్రహిద్దాం. సేమ్ టైటిల్స్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ కంపేర్డ్ ఇన్ న్యూ టెస్టిమెంట్ జీసస్ క్రైస్ట్, బోత్ ఆర్ సేమ్. యేసుక్రీస్తు దేవుడైన యెహోవా గురించినటువంటి వాక్య వచనాలని తీసుకువెళ్ళి క్రొత్త నిబంధనలో మనం పోల్చి చూసినట్లయితే సేమ్ వచనాలు, ఏ వచనాలైతే యెహోవాకు టైటిల్గా ఇవ్వబడిందో అదే వచనాలు యేసుక్రీస్తు ప్రభు కూడా టైటిల్గా ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. గాడ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్, జీసస్ రెఫరెన్స్ టు హిమ్సెల్ఫ్. పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడైన యెహోవా ఆ వాక్యాలని యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను మరి పరిచయం చేయించుకుంటున్నాడు. చూడండి, ఆ వచనాలను మనం చూద్దాం. మొదటిగా నిర్గమకాండము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో చూసినట్లయితే ఆయామ్ అన్నాడు. నిర్గమకాండంలో మనం ఇందాక మొదటి వచనంగా చదువుకున్నాం. ఏంటి ఆ వచనము? నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్నాం. ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఉన్నవాడను అనువాడను. ఇక్కడ అదే మాట ప్రభు అయిన యేసు చెప్పడం జరుగుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనాన్ని చూడండి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో ప్రభు ఇలా మాట్లాడుచున్నాడు. Jesus said unto them, Verily I say unto you, before Abraham was I am. యేసు ఇలా అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఉన్నాను. నేను అనేటువంటి పదం, అక్కడ దేవుడైన యెహోవా నేను అన్నాడు, ఇక్కడ ప్రభు అయిన యేసు నేను అంటున్నాడు. నిర్గమకాండ 3వ అధ్యాయం 14వ వచనంలో, మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో అక్కడ యెహోవా నేను అన్నాడు, ఇక్కడ ప్రభు అయిన యేసు నేను అంటున్నాడు. అదేవిధంగా కాపరి అనేటువంటి వాక్యాన్ని మనం చూడొచ్చు. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనం. అయితే ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో వెళ్ళినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు కూడా మంచి కాపరిగా కనబడుతున్నాడు. కాపరి, అక్కడ కాపరి అనేటువంటి పదము యెహోవాకు చెందినటువంటిది. ఇక్కడ కాపరి అన్నటువంటి పదము కొత్త నిబంధనలో యేసుకు చెందుతుంది. అదే ప్రకారంగా మూడోదిగా వెలుగు అనేటువంటి వాక్యాన్ని కూడా మనము చదవచ్చు. కీర్తనలు 27వ అధ్యాయము 1వ వచనం, ఇది పాత నిబంధనలో. అదే ప్రకారంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో వెలుగు అనేటువంటి పదము అక్కడేమో యెహోవాకు సూచించుచున్నది, ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభుకు సూచించుచున్నది. గనుక గమనించాలి ఇట్టి వాక్యములను. అదే ప్రకారంగా పాత నిబంధనలో కీర్తనలు 18:2వ వచనంలో, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే ది రాక్, బండగా దేవుని వాక్యము యెహోవాకు సూచించుచున్నది, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుకు కూడా సూచించుచున్నది. దాని ప్రకారంగా అందరికీ తీర్పు తీర్చువాడు అనేసి మనము యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము, 27వ వచనాల్లో చూసినట్లయితే తీర్పును తీర్చు దేవుడుగా పాత నిబంధనలో కనబడుచున్నాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చేవాడుగా కనబడుచున్నాడు. ఇంకా కొన్ని సాక్ష్యాలను మనం చూసినట్లయితే ద బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కుమారుడు, పాత నిబంధనలో యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో చూసినట్లయితే పెళ్లి కుమారుడుగా దేవుడైన యెహోవా కనబడుచున్నాడు, ప్రభు అయిన యేసు కనబడుచున్నాడు. దాని తర్వాత 7వ సాక్ష్యము, 7వ సూచన ఏంటిదంటే
గాడ్స్ వర్డ్ నెవర్ పాసెస్ అవే. యెషయా గ్రంథము 40:8 దేవుని వాక్యము నిత్యము నిలుచును అనేసి మనము చూస్తున్నాం. అయితే కొత్త నిబంధనలో వచ్చినట్లయితే భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవని ప్రభు అయిన యేసు ప్రస్తావించినట్టుగా మార్క్స్ సువార్త 13:31 చూస్తున్నాం. అక్కడేమో దేవుని వాక్యం నిత్యం నిలుచును, ఇక్కడేమో భూమి ఆకాశం గతించిపోయినా నా మాటలు గతించదని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇక చివరిగా మనం చూసినట్లయితే ఫస్ట్ అండ్ ది లాస్ట్, మొదటి వాడను కడపడి వాడను. యెషయా గ్రంథం 48:12 ఆయన అన్నాడు, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. ప్రకటన గ్రంథంలో 1:17-18 చదువుకుంటే ప్రభు అయిన యేసు గురించినటువంటి వాక్యము మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. ఇన్ని ఆధారాలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఈ 8 ఆధారాలను చూస్తున్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి 8 ఆధారాలు తీసుకువెళ్ళి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నిబంధనలో మనం పోలిస్తే అక్కడ యెహోవా ఎలా ఉన్నాడు, ఇక్కడ యేసు కూడా అదే రీతిగా కనబడుచున్నాడు. 8 రకంగా యేసుక్రీస్తు ప్రభు ఆరాధింపబడ్డాడు. ఎలా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా నేను అన్నాడు, కాపరి అనేసి ఉంది, వెలుగు అనేసి ఉంది, బండ అనేసి ఉంది, తీర్పు తీర్చువాడు అనేసి ఉంది, పెళ్లి కుమారుడు అనేసి ఉంది, ఆయన వాక్యం నిత్యం నిలుచును అనేసి ఉంది, మొదటి వాడను కడపటి వాడను. ఇలా 8 రకంగా యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనలో ప్రజల చేత ఆరాధింపబడ్డాడు. గనుక ఎంత క్లుప్తంగా దేవుని వాక్యాలు ఉందో మనం అర్థం చేసుకోగలం. గనుక ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభు ప్రజల చేత ఆరాధనను అంగీకరించాడు ఈ 8 రకంగా. గనుక గమనించండి, దేవుని వాక్యం కన్ఫ్యూజనే లేదు. యెహోవాయే యేసుగా ఉన్నట్టుగా ఆ వాక్యము ఆధారము చేసుకొని దేవుడు ఒక్కడే అని చెప్పి ఆ యెహోవాయే యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముట మంచిది. బైబిల్లో మనం చూస్తున్నాం కదా, దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నవి అని చదువుకుంటున్నాం. కనుక గమనించండి. అంతేకాకుండా ప్రభు ఆయన యేసు గురించి మనం చూస్తే ఆయన మనుషుల పాపములను క్షమించాడు. మనుషుల పాపాలని ఎవరు క్షమించగలడు చెప్పండి? ఒకడే. ఆ ఒకడు ఎవరై ఉండాలి? దేవుడు ఒకడే క్షమించగలడు. అయితే యేసుక్రీస్తు ప్రభు నరుల పాపములని క్షమించాడు. గనుక గమనించండి, ఇది మనకు సాక్ష్య ఆధారాలు. ఏమని? యేసు దేవుడు, యేసే దేవుడు, యేసే యెహోవా అనేసి మనం చూడగలం. మరో సందర్భాల్లో మనం చూస్తే ప్రభు అయిన యేసు శిష్యులకు ఇలా ఆజ్ఞాపించాడు. ఏంటిదంటే యేసు నామమున ప్రార్థించమని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి శిష్యులు యేసు నామమున ప్రార్థించారు. మనం కూడా ప్రార్థన ముగింపులో ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నానని ముగిస్తాం. గనుక గమనించండి, యేసు ప్రభు స్వయంగా శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి విషయం ఏంటిదంటే ప్రార్థన యేసు నామమున అడగాలి అని చెప్పి శిష్యులతో అన్నాడు. ఇది ఒక ఆజ్ఞాపూర్వకంగా ప్రభు అయిన యేసు శిష్యులకు ఇచ్చాడు. గనుక గమనించండి, యేసు ప్రభు అన్నటువంటి మాట ఎలా ఉందో తెలుసండి. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఏమన్నారో తెలుసా అండి? యాజ్ ది అదర్ ప్రాఫిట్స్ డిడ్, thus said the Lord, rather Jesus said, I say. ప్రవక్తలేమో దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని అన్నారు. కానీ యేసుప్రభు విషయంలో మనం చూస్తే అలా అనలేదు. యేసుప్రభు ఏమన్నాడంటే నేను ఇలా సెలవిచ్చుచున్నాను అన్నాడు. ఐ సే, నేను ఇలా చెప్పుతున్నాను. అందుకే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇలా ప్రార్థన చేయండి, ఇలా ఉండండి, అలా చేయండి అన్నాడు. కానీ ప్రవక్తలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా అని చెప్పడము ప్రారంభించారు. కానీ యేసు ప్రభు నేను చెప్పుచున్నది ఏమనగా అని అన్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమని? యేసు దేవుడు, యేసు దేవుడు. ఆయన ప్రవక్త కాదు. పూర్వకాలంలో లేచి వచ్చిన ప్రవక్త కాదు. బాప్తిజమం ఇచ్చిన యోహాను కాదు. ప్రవక్త అయినటువంటి ఏలియా కాదు, లేదా ఎలీషా కాదు, లేదా ఇర్మియా కాదు.
ఆయన క్రీస్తు అనగా అభిషక్తుడు, అభిషక్తుడు అనగా దేవుడు. కాబట్టి యేసుని ఎవరు కూడా అపార్థము చేసుకోవద్దు. యేసు అంటే దేవుడు. జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. మరికొన్ని విషయాలని బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. మరలా చదువుతున్నాను. ఆదియందు వాక్యముండెను. ఆదియందు అనగా ఆదియందు అంటే భూమి, ఆకాశము, సముద్రము ఇక ఏది కూడా సృజింపబడక ముందు దేవుడు ఎలా ఉన్నాడంట? ఆదియందు వాక్యమై ఉన్నాడు. దాని తర్వాత ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. అదే వాక్యము దేవుని యొద్ద ఉండెను. మూడోదిగా వాక్యము దేవుడై యుండెను. వాక్యము దేవుడై యుండెను. ఇదే అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కన్ఫ్యూజనే లేదు. 14వ వచనం మరలా చెప్తున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుడు ఆదియందు దేవుడు ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించింది ఎవరండి? వాక్యమైనటువంటి దేవుడు, ప్రభు అయిన యేసు కృపా సత్య సంపూర్ణుడుగా నివసించాడండి. క్లుప్తంగా ఈ వాక్యాన్ని నమ్మితే ఆదియందు ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభుగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. మన మధ్యలో నివసించింది ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు కాదు కదా. గనక ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించిన దేవుడు ఆయన్నే యేసు. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనంలో థామస్ ఆన్సర్డ్ అంటు హిమ్, మై లార్డ్, మై గాడ్. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఆయన వాగ్దానము చేసిన ప్రకారము సమాధి నుండి 3వ రోజు సజీవుడుగా తిరిగి లేచాడు. ఆయన లేచిన తర్వాత శిష్యులని దర్శించాడు. అప్పుడు శిష్యులు ఒక గదిలో గొల్లం వేసుకొని తలుపులను పెట్టుకొని లోపల ఉన్నారు. అప్పుడు 10 మందే ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి ఇస్కరియోతు యూదా ఉరి వేసుకొని చనిపోయాడు. మరి 11వ వాడు తోమా వారి మధ్యలో లేడు, బయట ఉన్నాడు. ఈ 12 మంది శిష్యులు గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా దేవుడు వారి మధ్యలో వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు శిష్యుల ముందు. అందుకు శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని చూచి ఆశ్చర్యపడిపోయి ఆయన సజీవంగా ఉన్నాడని నమ్మారు. తర్వాత తోమ వచ్చాడు శిష్యుల దగ్గరికి. శిష్యులందరూ ఉప్పొంగుతూ సంతోషంగా మేము యేసుని చూసాము, యేసు సజీవంగా ఉన్నాడంటే తోమ అన్నటువంటి మాట ఏంటిదంటే, నేను ఆయనని చూచి ఆయన చేతి గాయంలో వేలు పెట్టి ఆయన పక్కలో గాయాన్ని చూచి వేలు పెట్టేంత వరకు నేను నమ్మను అన్నటువంటి ప్రస్తావము చేశాడు. తర్వాత 2వ మారులు శిష్యులు గదిలో తలుపులను పెట్టుకొని ఉన్నప్పుడు ఈసారి తోమా కూడా ఆ 10 మంది శిష్యులతో కలిసి ఉన్నాడు. 11 మంది శిష్యులు ఉన్నారు. 2వ మారు మరలా దేవుడు అలాగే దర్శించాడు. మీకు సమాధానము కలుగునుగాక. అప్పుడు తోమా యేసుక్రీస్తు ప్రభుని చూచి బాధపడి పశ్చాత్తాపపడి ఆయన గ్రహించాడు, గుర్తించాడు. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూచి ఆయన ఏమన్నాడో తెలుసండి? మై లార్డ్, మై గాడ్, మై లార్డ్, మై గాడ్. చదువుకుందామా ఆ వచనాన్ని? యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను, వినండి.
అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా. ఇంగ్లీష్లో చదువుతున్నాను. అండ్ థామస్ ఆన్సర్డ్ అంటు హిమ్, మై లార్డ్, మై గాడ్. క్లుప్తంగా ఉంది. నా ప్రభువా, నా దేవా అంటున్నాడు. నా ప్రభువా, నా దేవా. మై లార్డ్, మై గాడ్, మై గాడ్. ఏమంటున్నాడు? నా దేవుడు, నా దేవా, నా దేవా. గుర్తుపట్టాడు తోమా. అంతవరకు గుర్తుపట్టినటువంటి తోమా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడినాక 3వ రోజు తిరిగి లేచాక గుర్తుపట్టాడు. ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు, నా దేవా, నా ప్రభువా అని అన్నాడు. చూడండి, ఈరోజు అనేకులు యేసును గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎంతో బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని గుర్తుపట్టండి. యేసు అంటే దేవుడు అని గుర్తుపట్టండి. ప్రతివారు యేసు అంటే దేవుడు అని గుర్తించాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని చూసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. హూస్ ఆర్ ద ఫాదర్స్ అండ్ ఆఫ్ హూమ్ ఆఫ్ as concerning the flesh Christ came, who is over all, God bless forever. Amen. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై యున్నాడు. ఆమేన్. మరలా చదువుతున్నాను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఈ పదాన్ని బాగా వినండి. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎంత క్లుప్తంగా చెప్పబడింది యేసు ప్రభు గురించి. సర్వాధికారి అయిన దేవుడు గనుక ఇంకా మనకు ఎలాంటి ఆధారాలు కావాలి, ఇంకా ఎలాంటి వాక్యాలు కావాలి, ఇంకా ఎలాంటి సాక్ష్యాలు కావాలి యేసు దేవుడని నమ్మడానికి? యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ యేసు ప్రభు ఏమన్నాడో చూద్దామా? యోహాను సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయము 6వ వచనం యోహాను సువార్త. యేసు ఇలా అంటున్నాడు, నేనే మార్గమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మొదటి మాట నేనే మార్గము, సత్యము, జీవం. మొదటి మాట మార్గము, రెండో మాట సత్యము, మూడో మాట జీవం. మూడో మాటని జాగ్రత్తగా పరీక్షిద్దాం. మూడో మాట ఏంటిది? ప్రభు అంటున్నాడు, జీవమును నేనే. యేసు ప్రభు నిత్య జీవము గల దేవుడు, జీవమై ఉన్న దేవుడు. అసలు వాస్తవానికి జీవం కలిగిన దేవుడు ఎవరు? ఆదికాండంలో 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే జీవము కలిగినటువంటి వాడు దేవుడైన యెహోవా. ఆయన జీవము కలిగిన దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జీవమును నేనే అని ప్రస్తావిస్తున్నాడు. అయితే మనం చూద్దాం, దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని సృజించి వాని నాసిక రంధ్రములో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
దేవుడైన యెహోవా ఏం చేస్తాడంటే నేల మట్టితో నరుని సృజించాడండి. నరుని సృజించాడు నేల మట్టితో. సృజింపబడిన తర్వాత ఆ నేల మట్టిగా ఉన్నటువంటి ఆ బొమ్మలో ఆత్మ లేదు, జీవం లేదు. అయితే దేవుడు నేల మట్టితో నరుని సృజించిన తర్వాత ఏం చేశాడు? వాని నాసిక రంధ్రములలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. నరునిలో జీవం ఎప్పుడు వచ్చింది? నరుడు జీవాత్మ ఎప్పుడు అయ్యాడంటే దేవుడైన యెహోవా ఆ నరుని మట్టి బొమ్మలో, ఆ మట్టి బొమ్మ యొక్క నాసిక రంధ్రములో జీవవాయు ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి దేవుడు జీవము గలవాడు, ఆయనలో జీవం ఉంది. ఆయనలో ఉన్నటువంటి జీవము మట్టి బొమ్మలో నాసిక రంధ్రంలో ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. మనలో ఇప్పుడు జీవం ఉంది. ఈ జీవం ఎవరి ద్వారా వచ్చిందంటే దేవుడైన యెహోవా వలన ఈ జీవాత్మ మనలో వచ్చింది. ఇప్పుడు మనము బ్రతుకుతున్నాం, అందుకే కదులుతున్నాం, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. మనలో జీవం ఉంది, ఆత్మ ఉంది. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనేసి బైబిల్లో చూస్తున్నాం. కనుక ఆయన జీవం గల దేవుడు. ఎవరు? దేవుడైన యెహోవా. ఆయన నరుని నాసిక రంధ్రంలో జీవవాయువుదగా నరుడు జీవాత్మ ఆయను. ఆయనలో ఉన్నటువంటి జీవము కలిగి ఉన్నాము మనమందరం. మనుషులందరూ కూడా బ్రతికి ఉన్నటువంటి మనుషులు దేవుని వలన జీవాన్ని పొందినటువంటి వారు. ఇక్కడ అదే వచనాన్ని అక్కడేమో యెహోవా జీవాన్ని పోశాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నటువంటి మాట జీవమును నేనే, ఫర్ ఐ యామ్ ద లైఫ్. జీవాన్ని ఇచ్చువాడను నేనే, నిత్య జీవమును నేనే అని కూడా అన్నాడు యేసుప్రభు. కాబట్టి అక్కడేమో యెహోవా జీవమును పోశాడు మట్టి బొమ్మలో, ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభు జీవమును నేనే. అక్కడ ఉన్న యెహోవా ఇక్కడ యేసుగా కనబడుతున్నాడు అంతే. అందుకే మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇక్కడ యేసు ప్రభు గురించి అపోస్తులైన పౌలు చెప్తున్నారండి. ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపం యేసులో కనబడుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటిది ఆ వాక్యం అంటే, దేవుని స్వరూపము యేసులో ఉన్నది అంటే ఆయనే ఆ దేవుడు. అంతేకాకుండా 2వ మాట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానంగా ఉన్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అని ఎంచుకోలేదండి. అంటే దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు ఎవరు? యేసు ప్రభు దేవునితో సమానంగా ఉన్నాడు. అంటే దేవుడు ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన ఎంచుకొనక ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం ఏంటిదో తెలుసండి? మనుషుల పోలికగా పుట్టి, చూడండి, మనుషుల పోలికగా పుట్టి దేవుడుగా ఉన్నటువంటి యెహోవా, దేవుడుగా ఉన్నటువంటి యేసు ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అని ఆలోచించకుండా ఆ దేవుని స్వరూపంలో మరి దేవుడిలాగా ఉన్నటువంటి ఆ దేవుడు తన దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికలో పుట్టి మనిషిగా పుట్టిన వాడెవరు? యేసు ప్రభు. గనుక గమనించాలి, దేవుడుగా ఉన్నటువంటి దేవుడు మనిషిగా మారిండు, మనుషుల పోలికగా పుట్టిండు.
అంతేకాకుండా మరో మాట, దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపం ధరించాడు. అందుకే సువార్తలో మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు ఎలా కనబడుతున్నాడంటే దాసుడుగా కనబడుతున్నాడు, దేవుని కుమారుడుగా కనబడుతున్నాడు, రాజుగా కనబడుతున్నాడు, దాసుని స్వరూపము ధరించినటువంటి వ్యక్తిగా కూడా యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నాడు. కాబట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను, ఖాళీగా చేసుకున్నాడు. ఏమీ లేనటువంటి దరిద్రుడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఒక నరునిగా జన్మించాడు. ఎందుకు నరుడుగా జన్మించాడు? ఆ దేవుడుగా యెహోవాగా ఆయన వస్తే ఆయన దగ్గరికి ఎవరైనా రాగలరా? ఆయన యెహోవాగా కనబడితే ఆయనని మనం చూడగలమా? ఒకవేళ చూసినా మన కళ్ళు పోతాయి, గుడ్డివారం అయిపోతాం. మనిషికి బోధించాలంటే, మనిషికి మరి కనబడాలంటే ఆయన మరి దేవుడు మనిషిలాగా మారాలి. మనిషికి బోధించడానికి మనిషిలాగా వచ్చాడు, మనిషిలా మాట్లాడిండు, మనిషిలా బోధ చేశాడు. కాబట్టి గమనించండి, దేవుడుగా వచ్చి ఉంటే మనం పారిపోతాం, ఆయన దగ్గరికి రాలేము, భయపడతాం, మనం కాలిపోతాం. ఎందుకంటే దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? అగ్ని వంటి వాడు, దహించు అగ్ని. ఆయన అలా వస్తే, యెహోవాగా వస్తే మనం కాలిపోతాం, దహించబడతాం, మనం ఎక్కడ కనబడం ఇక. కాబట్టి మనము దేవుని తెలుసుకోవడానికి దేవుడే నరుడుగా మారి ఆ నరుడే యేసుక్రీస్తు ప్రభువుగా రిక్తుడుగా వచ్చాడు, మరి మనిషిగా వచ్చాడు. అంతేకాకుండా దాసుని స్వరూపం ధరించుకొని ఆ దేవుడు యేసుగా మారి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడుగా నివసించాడు, దేవుని మార్గాన్ని చూపించాడు. మీరు ఇలా బ్రతకండి, పాపం చేయకండి, ఇది అసలైన సిస్సలైన బోధ అని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభు తన వాక్యాన్ని, తన బోధను ఈ లోకమందు స్థాపించాడు. గనుక గమనించండి, అదే ప్రకారంగా మనం ముందు చదువుకుంటూ 8వ వచనంలో కూడా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తే, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత గొప్ప దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు! దేవుడై ఉండి దేవుడుగా కనబడలేదు, దేవుడుగా చూడండి కనబడలేదు, ఒక మనుషుడుగా తన్ను తాను కనబరుచుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. విధేయత, తన్ను తాను తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందాడు. ఎవరి కోసమండి? నరులైనటువంటి ప్రతి వారి కోసం, మనుషులందరి కోసం ఆయన శిలువలో మరణము పొందాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. గనుక ఆ యేసు గురించి 9వ వచనంలో ఇంకా బైబిల్లో చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటిదంటే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. హల్లెలూయా! భూమిలో కానీ, పరలోకంలో కానీ, భూమి క్రింద కానివ్వండి, ఆకాశం అందే కానివ్వండి, ఎక్కడైనా సరే యేసు నామమున మరి ప్రతి మోకాలు వంగును. ఎందుకు వంగాలి? ఎందుకు ఆయన ముందు మోకాలు వేయాలి? ఆయన దేవుడని అర్థం చేసుకోవాలి. పరలోకం అందున్నా ఏమి, చూడండి, భూమి అందున్నా ఏమి, భూమి క్రింద అయినా సరే ఆయన ముందు ప్రతి మోకాలు వంగును. మోకాలు ఎవరి ముందు వంచుతాము చెప్పండి? దేవుడు ముందే వంచుతాం కదా. కాబట్టి యేసు ముందు మనం మోకాలు వంగి ప్రార్థించాలి, వేడుకోవాలి, పాప క్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి. క్లుప్తంగా బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు ముందు మనం మోకాలు వంగడం అంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన ముందు మనం మోకరించాలి. అంతేకాకుండా ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి అనేసి కూడా మనము 11వ వచనంలో చదువుకుంటున్నాం. ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభు అంటే ఏంటిది?
ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన దేవుడని ఒప్పుకోవాలి అంతే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలని దేవుని వాక్యం క్లుప్తంగా చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి ఇన్ని వాక్యాలు రెఫర్ చేస్తూ చూస్తే ఆయన ఎవరో కాదు, దేవుడైన యెహోవా మనిషిగా మారి యేసుగా మారి మన మధ్యలో వచ్చాడండి. మరో సందర్భంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో 30 వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30 వచనం. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. నేనును తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ప్రభు చెప్తున్నాడండి, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. నేను నా తండ్రి ఒక్కడే, ఇద్దరము కాము. వి బోత్ ఆర్ వన్. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని అంటున్నాడు. అంటే మరో సందర్భంలో నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు అని అనడం జరిగింది. ఇదే యోహాను సువార్తలో. గనుక గమనించండి, ఒక సందర్భంలో ఫిలిప్పు ఇక్కడ అడుగుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి 8వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే, ఫిలిప్ సెట్ unto the Lord, shew us the Father and it is sufficient us. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఇలా మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు, నేనింత కాలము మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరగవా? యేసు అంటున్నాడు. యేసు ఫిలిప్తో అంటున్నాడు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఫిలిపేమో, ప్రభువా మాకు తండ్రిని చూపించు, అంతే చాలు, తండ్రిని చూపిస్తే మాకు తృప్తి కలుగును. అందుకు యేసు ఫిలిప్తో అంటున్నాడు, ఫిలిపు ఇంతకాలము నువ్వు నాతో ఉన్నావు, నన్ను చూశావు, తండ్రిని చూపించుమని ఎలా అడుగుచున్నావు? అయితే అంటున్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. ఇప్పుడు ఉదాహరణకు నేనున్నాను, మరో వ్యక్తి మార్క్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. నన్ను చూచినవాడు మార్కుని చూచినట్టే అని నేను చెప్పగలనా? నన్ను చూస్తే నన్ను చూచినట్టు, మార్కుని చూస్తే మార్కుని చూచినట్టు. నన్ను చూస్తే మార్కుని చూచినట్టు ఎలా అవుతుంది? అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, యేసుప్రభు ఏమంటున్నాడంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. ఫిలిప్ని అడుగుతున్నాడు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉన్నాను, నీవు నన్ను ఎరగవా? నీవు నన్ను తెలుసుకోవా? నేనెవరో ఇంకా గుర్తుపట్టలేదా? యేసుక్రీస్తు ప్రభునైనటువంటి నేను ఆ తండ్రినే నేను అని ఇంకా ఎరగలేదా, గుర్తుపట్టలేదా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టు. ఎంత క్లియర్గా ఉందండి దేవుని వాక్యం. కాబట్టి నన్ను చూస్తే నన్ను చూచినట్టే, మార్కుని చూస్తే మార్కుని చూచినట్టు. నన్ను చూస్తే మార్కుని చూచినట్టు అనేటువంటి అర్థము లేదు అక్కడ. యేసు ప్రభు ఏమో నన్ను చూస్తే తండ్రిని చూచినట్టు. కాబట్టి యేసుని చూచిన వారు, యేసు నమ్మిన వారు తండ్రి అయిన దేవుని నమ్మినట్టు. ఆ యేసే తండ్రి, తండ్రియే యేసు, యేసువే యెహోవా, యెహోవాయే యేసు అనేటువంటిది క్లుప్తంగా ఉంది. మరో ప్రాముఖ్యమైన వాక్యాన్ని చెప్పి చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు అయినటువంటి యేసు ఈ మాట అక్కడ చెప్పడం జరిగింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. I said therefore unto you that ye shall die in your sins if ye believe not that I am he, and shall die in your sins. కాగా మీ పాపములలోనే యుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని,
నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే నుండి చనిపోవుదురని మీతో చెప్పుచున్నాను. జాగ్రత్తగా గమనించండి. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పు తిని. ఏమంటున్నాడు? కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఆయననని మీరు విశ్వసించకపోతే, నేనే ఆయననని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురు. యేసు అంటున్నాడు ఇక్కడ. యేసు ప్రభు మాట్లాడినటువంటి వాక్యం ఇది. నేను ఆయననని మీరు విశ్వసించకపోతే, నేనే ఆయననని అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే, నేనే ఆ తండ్రినని, నేనే ఆ యెహోవానని విశ్వసించకపోతే మీరు మీ పాపములో చనిపోతారు. మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. పాపములోనే ఉండి చనిపోతే పరిస్థితి ఏంటిది? పాపములో చనిపోయిన వాడు నరకానికి వెళ్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువే ఆ తండ్రి అయిన యెహోవాని నమ్మకపోతే అది పాపం. అలా నమ్మకుండా, యేసువే తండ్రి యెహోవాని నమ్మకుండా చనిపోతే నరకానికి పోక తప్పదు కదా. జాగ్రత్త పడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుని అపార్థం చేసుకోకండి. క్లుప్తంగా చివరిగా ఒక్క మాట ఈ వాక్యాన్ని మీకు చూపించి ముగించబోతున్నాను. నేను ఆయననని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారు. అలా చనిపోతే నరకానికి ఎందుకు వెళ్ళాలి? గనుక గమనించండి, ఎంత అద్భుతంగా ఈ వాక్యాలని మనం చూస్తూ ప్రభునందు విశ్వసించాలి. నా దేవుడు అయిన యెహోవాయే యేసు, యేసువే యెహోవా. కన్క్లూజన్లో ఇంత క్లియర్గా మీకు చెప్తున్నాను వాక్యాలని చూపించి. The teaching of the scripture is that Jesus indeed is Yahweh. దేవుడైన యెహోవా వాస్తవానికి ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువే అని చెప్పి లేఖన భాగంలో నుండి చూసుకున్నాం. ఇది నా మాటలు కాదు, దేవుని వాక్యములు, బైబిల్లో ఉన్నటువంటి మాటలు. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గనుక మీరు మీ పాపములోనే ఉండి చనిపోవద్దు. అంటే ప్రభువే యెహోవా అని నమ్మాలి. ప్రభువే తండ్రి అయిన దేవుడు యావే యెహోవా అని నమ్మాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. సర్వ సృష్టికి, ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ప్రతి వ్యక్తికి దేవుడు ఒక్కడే. పుట్టి చనిపోయిన వారికి దేవుడు ఒక్కడే. బ్రతుకుతున్నటువంటి సర్వ జనులందరికీ దేవుడు ఒక్కడే. పుట్టబోచున్నటువంటి వారందరూ కూడా ఆయన్నే దేవుడు. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇలా విశ్వసించండి, ఆశీర్వదింపబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యాలు మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కన్ను మూసుకుందామా, తలలోంచుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ అద్భుతమైనటువంటి అంశాన్ని మాకు ఈరోజు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుయే యెహోవా అని, యెహోవాయే యేసుక్రీస్తు అని బైబిల్ గ్రంథంలో నుండి ఎన్నో వాక్యాలు ఆధారము చేసుకొని మరి విన్నాము, మేము నమ్ముచున్నాము కూడా. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. తండ్రి, సర్వ ప్రపంచానికి దేవుడు ఒక్కడే. మరి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. నీవే కదా సృజించినటువంటి సృష్టికర్త, సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త. నీ యందు విశ్వసిస్తున్నాం ప్రభా. బలపరిచి ఆశీర్వదించి మమ్మల్ని ఇటు సత్యంలో నడిపించండి. ఎవరు కూడా వారు తమ పాపంలో ఉండి చనిపోద్దు, కానీ యేసే దేవుడు అని, యేసే యెహోవా యావే అని నమ్మి రక్షింపబడాలి, పరలోక రాజ్యానికి వారసులవ్వాలి. ప్రభా స్తోత్రం. గొప్ప కార్యాలు చేయండి. ఈ వాక్యము అనేకులని ప్రభా ఆశీర్వదించులాగున దీవిస్తారని మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.